ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, ఆదివాసులకు రక్షణ లేకుండా పోయింది. ఆ సమస్యలు పరిష్కరించమని కోరుతూ ఉన్నాం. మావోయిస్టు రహిత సమాజాన్ని ఏ ఒక్కరు కూడా కోరుకోలేదు. మావోయిస్టుల వైపు నుంచి ఇప్పటి వరకు ఒక చర్య కూడా లేదు. మావోయిస్టుల మీద ఏకపక్ష దాడి, ఆ పొగలు కమ్ముకునే విధంగా లక్షలాది తూటాలను వేస్తూ ఉన్నారు. గగనతలం దాడులు చేస్తూ ఉన్నారు, భూతలం దాడులు చేస్తూ ఉన్నారు. ఎవరిని చంపడానికి ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? మావోయిస్టులకు కూడా ఈ దేశంలో బ్రతికే హక్కు ఉంది. వాళ్ళను నయాన భయాన స్వయంగా పాల్గొని సంయమనం పాటించి వాళ్ళను ప్రాణాలతో తీసుకొచ్చి న్యాయస్థానంలో ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది అనేది మర్చిపోయి